ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రస్తుతము లోకములో నెలకొని ఉన్నటువంటి గలిబిడిని బట్టి మరి యెహోవా ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, ఏంటి అనేటువంటి సంగతులని సుమారు వరుసగా ఒక 5 ఎపిసోడ్లు మాట్లాడటము జరిగింది. మరి ఎంతమంది మీరు వింటున్నారో, ఎంతమంది ఫాలో అవుతున్నారో మరి మీకే తెలుసు. అయితే వింటున్నటువంటి వారికి వివరంగా అర్థం కావటానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు విననటువంటి వారికి, ఇప్పుడు మాత్రమే వింటున్నటువంటి వారికి అర్థం కంటే అసలు ఏం చెబుతున్నారు, నేనేం వింటున్నాను అనేటువంటి గందరగోళమే ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఒకవేళ ఈరోజు వింటున్నటువంటి మాటలు మీకు గందరగోళంగా అనిపిస్తే వీటికి ముందు ఉన్నటువంటి సిరీస్లని మీరు విని మరలా దీన్ని వినేటువంటి ప్రయత్నం చేయండి. అయినా సాధ్యమైనంత మేరకి దీనిని సవివరంగా అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన అంశము యెహోవాలు ఎందరు. ప్రశ్నే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది, టైటిలే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కదా. యెహోవాలు ఎందరు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, జ్ఞానమును బోధిస్తున్నాము అని, అలాగే థియాలజీని బోధిస్తున్నాము అని, వాక్య అనుభవంతో బోధిస్తున్నాము అని, అపోస్తలులు చేసినటువంటి బోధను బోధిస్తున్నాము అని, ఒకనాడు ఒకలా అనుకున్నాము కానీ తప్పు దిద్దుకొని సత్యమును బోధిస్తున్నామని బోధిస్తున్నటువంటి వారి యొక్క బోధనని మనం గమనించినట్లయితే, చిన్నపిల్లలు మన ముందు మాట్లాడేటువంటి సిల్లీ మాటలు ఎలాగైతే ఉంటాయో, వీరు మాట్లాడేటువంటి మాటలు కూడా మనకు అలాగే అనిపిస్తాయి. నాకైతే అలాగే అనిపించాయి. ప్రియులారా, మీకు ఎలా కనిపిస్తాయో మీరు ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేయండి. వాటిని వివరంగా వారు చెప్పినటువంటి వర్షన్ని, దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విధానాన్ని చూసుకుంటూ వెళదాం. అందులో మొదటగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఈ సందర్భము ఏమిటి అనంటే, రాజైనటువంటి ఉజ్జియా గారి కాలములో దేవుడు పరమునందు తన సింహాసనములో ఆసీనుడై ఉండగా, దేవదూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కనిపించకుండా కప్పుకొని, మరో 2 రెక్కలతో ఎగురుచు ఏమని పలికాయి అనంటే, 3వ వచనంలో, 6వ అధ్యాయము 3వ వచనంలో, వారు అంటే దేవదూతలు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ మాటలో మీకు ఏమర్థమైంది? దేవదూతలు దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి, అంతేనా? ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవరిని అంటున్నాయి? యెహోవాను. యెహోవానా, యెహోవాలనా? ఎంతమంది యెహోవాలు కనపడ్డారు మీకు?
కాదు అని వారు అంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అన్నాయి. ఒక్కసారి అంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఒక యెహోవా ఉంటే ఒకసారి పరిశుద్ధుడు అని అంటారు. అంతేగాని పరిశుద్ధుడు 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 అని 3 సార్లు ఎందుకు అంటారు? వీళ్ళ మెదడు తలలోనే ఉందా, ఏదో బయట వాడుకునేటట్టుగా ఇంకెక్కడైనా ఉందా? ఏంటండి? పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అన్నారు కాబట్టి వారి మనస్సులో ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంటున్నారు. ఆ మర్మము మీకు తెలియట్లేదు, మేము తెలియచేస్తున్నాము అని అంటున్నారు. ఏంటి? ఒక పరిశుద్ధుడు అని యెహోవాను ఉద్దేశించి అంటున్నారు. ఇంకొకసారి పరిశుద్ధుడు అని యేసు ప్రభుల వారిని ఉద్దేశించి అంటున్నారు. ఇంకొకసారి పరిశుద్ధాత్మను ఉద్దేశించి అంటున్నారు. అయితే ఇదివరకు నేను చెప్పిన పాఠాలలో ప్రస్తావన చేశాను. దేవుడు ఒక్కడు కాదు, బహుళత్వము, ఏకకాలములో బహుళత్వము కలిగి ఉన్నటువంటి వాడు దేవుడు. యెహోవాగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. యేసు ప్రభుల వారి పేరు కూడా యెహోవా, పరిశుద్ధాత్ముడి యొక్క పేరు కూడా యెహోవా. కాబట్టి ఒకసారి యెహోవా అని వారు అన్నారంటే ముగ్గురిని అన్నట్టే. కనుక యెహోవా పరిశుద్ధుడు 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 అని అన్నారు అనంటే ముగ్గురు యెహోవాలు ఉన్నారని, ముగ్గురిని మహిమపరుస్తున్నారని, ఘనపరుస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అని వారిస్తున్నటువంటి వివరణ. ఇప్పుడు మనలో ఎవరినైనా ఉద్దేశించి వీడికి పాటలంటే చాలా ఇష్టం, పాటలు అంటే పడి చస్తాడు, పాటల కోసం తపిస్తూ ఉంటాడు అని 3 సార్లు అన్నాను అనుకో. ఏమండి? అంటే ఇప్పుడు తేజస్ అనేటప్పుడు ఒక్కడా ముగ్గురా? ఒక తేజస్సుకి ఇష్టం, ఇంకొక తేజస్సుకి పడి చస్తాడు, ఇంకొక తేజస్సు పరితపిస్తాడు. అంతేనా అర్థం చేసుకోవాల్సిన విధానం? చిన్నప్పటి నుండి అక్షరాలు నేర్చుకున్నాం, పాఠశాలలకు వెళ్ళాం, కాలేజీలకు వెళ్ళాం, చదువు, వ్యాకరణం, దాని తీరుతెన్నులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. వాడుక భాషలో కూడా మనం ఎలా మాట్లాడుకుంటామో మనకు తెలుసు. ఇంత తెలిసి కూడా అకాడమీల పేరట ఆఫ్లైన్లో, ఆన్లైన్లలో ఇలాంటి ప్రసంగాలని పుంఖాలుగా క్రైస్తవులలోనికి పంపిస్తున్నారు. ఈ ప్రసంగాలని జైకొట్టేవారు ఈ ప్రసంగాలని జైకొడుతున్నారు, ఈ ప్రసంగాలని చీకొట్టేటువంటి వారు ఈ ప్రసంగాలని చీకొడుతున్నారు. సరే, ఎవరి సంగతి ఎలా ఉన్నా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఒకప్పుడు ఇవి మనకు ప్రశ్నలు కాదు అసలు, ఇప్పుడు అవే ప్రశ్నలైపోయాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇదొకటి మనసులో పెట్టుకోండి. మరొక మాట, సంఖ్యాకాండం 6వ అధ్యాయము. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 6వ అధ్యాయము
22వ వచనం నుండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనంలో నుండి మనం చదువుకున్నట్టయితే, యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను. దేవుడు ఆ రోజుల్లో మోషే ద్వారా జనాలకి విషయాలను తెలియచేయించిన సంగతి మనకు తెలుసు. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము అని అన్నాడు. అంటే అహరోనుకి ఈ సంగతి చెప్పు, అతని పిల్లలకి ఈ సంగతి చెప్పు అంటున్నాడు. ఏమని? మీరు ఇశ్రాయేలీలను ఈలాగు దీవింపవలెను. అంటే యాజకులనుగా నియమిస్తున్నాడు కదా. మీరు యాజకత్వం పొందిన తర్వాత యాజకులుగా మీరు జనాలను దీవించాలి. ఏమని, ఎలా దీవించాలి అనంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మంచి మాట కదా, మంచి మాట. ఎవరు ఆశీర్వదించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అంటే ఈయన దీవిస్తున్నాడు, యెహోవా ఆశీర్వదించాలని. కాపాడునుగాక. రెండవ మాట, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. మరొక మాట ఏం చెప్పమన్నాడు? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి, అంటే తన సన్నిధిని నీకు గొప్పగా ఇచ్చి నిన్ను కరుణించునుగాక. వెరీ గుడ్. మూడోసారి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. యాజకులు ఈ మాటలు పలకాలి. మొదటి మాట ఏంటండి? యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి నీకు ఇచ్చి కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఇందులో మీకు ఏమైనా తికమక ఉందా? తికమక కానీ లేకుంటే మకతిక కానీ? అంటే వాళ్ళు ఏమనాలన్నారు? ఏమని చెప్పాడు దేవుడు? యెహోవా మిమ్మును కాపాడునుగాక. అంటే పూర్తి సెంటెన్స్ చదవట్లేదు. యెహోవా మిమ్మును కాపాడునుగాక, యెహోవా మిమ్మును కరుణించునుగాక, యెహోవా మీకు సమాధానము కలుగజేయునుగాక. అంటే 3 సార్లు నొక్కి చెప్పటం అనేటువంటిది జరిగింది. 3 సార్లు పలకాలని చెప్పినట్లుగా మనకు అర్థమవుతున్నది. అయితే ఇక్కడ వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఈ కాపాడమన్నప్పుడు, కరుణించుమన్నప్పుడు, సమాధానము కలగజేయమన్నప్పుడు ఇలా పలికిన ప్రతిసారి యెహోవా 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 అని పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక్కసారే యెహోవా నిన్ను కాపాడునుగాక, కరుణించునుగాక, సమాధానము కలగజేయునుగాక అని అంటే అయిపోతుంది కదా. 3 సార్లు యెహోవా కాపాడును, యెహోవా కరుణించును, యెహోవా సమాధానం కలగజేయును అని చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? అదే అలా చెప్పాడు అనంటేనే 3 యెహోవాలున్నారు. ఒక యెహోవా కాపాడుతారు, మరొక యెహోవా కరుణిస్తాడు, ఇంకొక యెహోవా సమాధానం కలగజేస్తాడు. ఆమేన్. మీకు ఇప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది? చాలా జ్ఞానవంతులు వివరిస్తున్న వివరణ లెక్క అనిపిస్తున్నదా? వీళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవాలా అనిపిస్తున్నదా? చిన్నపిల్లల మనస్తత్వం లెక్క అనిపించట్లా? 3 సార్లు యెహోవాలు అన్నారు కాబట్టి 3. ఇది అమ్మమ్మలను నానమ్మలను అడుగుతారు చూడండి పిల్లలు.
అలాంటి విధానం అంత చిన్నగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఒక హానరబుల్ పర్సన్ను ఉద్దేశించి చెప్పేటప్పుడు అంటే యెహోవా ఆశీర్వదించాలి, ఆయనే కాపాడాలి, కరుణించాలి, సమాధానం ఇవ్వాలి. కాబట్టి అది పేరును ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు ప్రస్తావిస్తూ ఉంటే, ఎన్నిసార్లు విషయాన్ని నొక్కి చెబుతూ ఉంటే అంతగా దేవుడిని ఏకాగ్రత చేయించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుని యొక్క మహిమను, ఆ బలాన్ని మనుష్యుల హృదయాలలో ముద్రింప చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అలాంటిది జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రధానమంత్రిని ఉద్దేశించో, రాష్ట్రపతిని ఉద్దేశించో, ముఖ్యమంత్రిని ఉద్దేశించో మాట్లాడేటప్పుడు ప్రసంగాల్లో అతను, ఆయన అని మాట్లాడరు. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు తెలియచేసింది ఏంటంటే, మన ప్రధానమంత్రి మనకు మాట ఇచ్చాడు, మన ప్రధానమంత్రి ఆ మాట తప్పడు, మన ప్రధానమంత్రి ఆ మాటను నిలబెట్టుకుంటాడు. ఈ విధానంలో ప్రసంగాలు ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే అదొక గౌరవ సూచకం. మనుష్యుల విషయంలోనే ఇంత గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుచున్నప్పుడు మరి యెహోవా స్థాయి ఏంటి, ఆయనను గౌరవించాల్సినటువంటి విధానం ఏంటి, ఆయనను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడవలసి ఉంటుంది అని అంటే, ఇదిగో ఈ రకంగానే మాట్లాడవలసి ఉంటుంది. ఏమండి, యెహోవా కాపాడుతాడు, కరుణిస్తాడు, సమాధానమును ఇస్తాడు. ఇప్పుడు మొదటి యెహోవా అనొచ్చు కదా. అదే లాజిక్లో ఇంత గందరగోళపరచడం ఎందుకు? మొదటి యెహోవా కాపాడుతాడు, రెండవ యెహోవా కరుణిస్తాడు, మూడవ యెహోవా సమాధానం ఇస్తాడు అంటే అయిపోవు కదా, ఈ చిక్కంత ఉండకపోవు కదా. అసలు ఒక్కడిని ముగ్గురినిగా చేయటం అనేటువంటిది వీళ్ళ నుండే అవుతుందండి. ఒక యెహోవాను ముగ్గురినిగా చేయటం అనేటువంటిది వీరి నుండే అవుతున్నది. ఎలా అవుతున్నది? లెక్కపత్రం లేకుండా మాట్లాడటానికి కొలతలేమి ఉండవు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు. ఇదిగో ఇది విషయం, ఇది సత్యం అని నువ్వు చెప్పి దులపరించవచ్చు. కానీ అది సత్యమా అసత్యమా అనేటువంటిది వివేకులు గమనించగలుగుతారు. వివేకవంతులు, యుక్తిపరులు ఆలోచించుకోగలుగుతారు. మీకు యుక్తి ఉంది, వివేకము ఉంది అని నేను అనుకుంటున్నాను. దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు, చక్కగా వివేచించుకోవటానికి. వాటిని మనం వాడుకోవాలి. ఓకే, ఇది మొదలు పెట్టుకోవాలి. ఏమన్నారు? మొదటిది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కాబట్టి ముగ్గురు. యెహోవా కాపాడును, యెహోవా కరుణించును, యెహోవా సమాధానపరచును కాబట్టి ముగ్గురు అనేటువంటి దానికి బలపరుచుకోవడానికి వీళ్ళు వాడుకుంటున్న రెఫరెన్సులు. ఏమంటే ఎవరైనా కూడా, సరి అయిన బోధకులైనా దొంగ బోధకులైనా ఏం వాడుకుంటారు? వారు రెఫరెన్స్లే వాడుకుంటారు, వీరు రెఫరెన్స్లే వాడుకుంటారు. చదువు అంతంత మాత్రమే వచ్చిన వాడు తల గూక్కుంటాడు. ఏమండి, స్థిరత్వం అన్నా ఉండాలి, వాక్య జ్ఞానం అన్నా ఉండాలి. అంటే చదువు సరి అయినటువంటి విధానంలో రావాలి. ఆ గ్రామర్ని, ఆ సందర్భాలని ఎప్పుడు ఏ రకంగా ఉచ్చరించటం జరుగుతుంది అనేటువంటి దానిని అర్థం చేసుకోగలగాలి. ఓకే, ఇక మరొక మాట ఇదే కోవలో ఉన్నటువంటిది. ఆమోసు గ్రంథము
ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుండి. 4వ అధ్యాయము 8వ వచనం నుండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు పాపం చేశారు, దేవుడు వారిని శపించాడు. ఓకే, ఇది ఈ సందర్భం నేను ఇదివరకు ఒక పాఠంలో చెప్పాను. అంటే కరువు ఎందుకు వస్తున్నది, దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, గతి తప్పిన కాలానికి పరిపక్వత చెందిన పాపాలే అనేటువంటి అంశముతో ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఓకే, రైట్. ఇక్కడ ఏమంటున్నారు 8వ వచనంలో అంటే, 2-3 పట్టణముల వాళ్ళు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. యెహోవా చెబుతున్నాడు, 2-3 పట్టణ వాళ్ళకి నీళ్లు సరిపోకపోతే వాళ్ళందరూ కలిసి ఒక పట్టణానికి వెళ్ళారు. ఇది యెహోవా వాక్కు. అంటే ఇది దేవుడు చెప్తున్న మాట. గుర్తుంచుకోండి, మొదటి దేవుడు చెప్తున్న మాట. 9వ వచనం, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని. కాటుక అనేది ఒక తెగులు. ఓకే, పాడు చేసి తిని. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఈయన ఎన్న యెహోవా? రెండో ఆయన. రెండో ఆయన. సిల్లి అంటే నాకు అందుకే అనిపించింది సిల్లి అని. ఓకే, రైట్. 10వ వచనం, మరియు నేను ఐగుప్తీల మీదికి తెగుళ్లను పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లగొట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఇలా 3 యెహోవాలు. ఒక ఆయన ఒక విషయం చెప్పి తన కోపాన్ని తెలియజేశాడు, రెండవ ఆయన రెండవ విషయాన్ని చెప్పి తన కోపాన్ని తెలియజేశాడు, మూడవ ఆయన మూడవ విషయాన్ని చెప్పి తన కోపాన్ని వ్యక్తం చేశారు. ఒక ఆయన ఏమో నీళ్ళ గురించి మాట్లాడాడు, ఇంకొక ఆయనేమో తెగులు గురించి మాట్లాడాడు, ఇంకొక ఆయనేమో ఖడ్గముని గురించి మాట్లాడాడు. ఎందుకో ఒక ఆయనకి 3 విషయాలు మాట్లాడ వీలు కాలేదా మరి ఏంటో తెలియదు. మొత్తానికి ఒక యెహోవా, ఇదిగో మీరు మారలేదు, నా మాట వినలేదు, ఇదే యెహోవా వాక్కు. కరువును గురించి మాట్లాడి, తెగుళ్ళ గురించి మాట్లాడి, ఇంత తెగులు మీకు పంపించినా కూడా మీరు నా మాట వినలేదు, ఇదే యెహోవా వాక్కు. వినలేదు, నా వైపు తిరగలేదు. అలాగే మూడవ యెహోవా అంటున్నాడు, మిమ్మల్ని ఖడ్గము పాలు చేసినా కూడా, అంటే ఇతర రాజులకి మిమ్మల్ని అప్పగించి చంపించినా కూడా మీకు బుద్ధి రాలేదు, నా వైపు తిరగలేదు, ఇదే యెహోవా వాక్కు. 3 సార్లు యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, యెహోవా వాక్కు అని వచ్చింది. కాబట్టి ఎంతమంది యెహోవాలు ఇప్పుడు? అయితే ఇక్కడికి చదివి, ఈ వచనం వరకు చదివి 3 యెహోవాలని చెప్పి డిక్లేర్ చేసి ఇంకొక వచనానికి వెళ్ళిపోయారు. అయితే నేను ఇంకా, మనం ఎప్పుడైనా కూడా ఏం చేస్తూ ఉంటాం, కొంచెం ముందు వెనకాల కూడా చూస్తూ ఉంటాం. అందులో భాగంగా 11వ వచనంలో దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకుంటురి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. అంటే ఇప్పుడు వీళ్ళ లాజిక్ ప్రకారం, వీళ్ళ సూత్ర ప్రకారం ఇప్పుడు యెహోవాలు ఎంత అవ్వాలి? ఏమండి?
కొంతమంది ఏమో ఒక్కడు అని నమ్ముతున్నారు, యెహోవా ఒక్కడు అని నమ్ముతున్నారు. కొందరేమో ఇద్దరు అని నమ్ముతున్నారు, అంటే పరిశుద్ధాత్మను పక్కకు పెట్టేశాడు, ఆయన చిన్నోడు అని. కొందరేమో ముగ్గురు అని అంటున్నారు. ఇక ఆ సూత్రంలో ఆలోచిస్తే ఇక్కడ నలుగురు అవుతారు. ఇంకొందరు ఏడుగురు అని చెప్తున్నారు. ఎస్, ఇక నిన్న మనం గడిచిన ఆదివారం మాట్లాడుకున్న ఆ వాక్య సందేశాన్ని బట్టి ఎంతమంది యెహోవాలు, చివరి వారం మాట్లాడుకున్నటువంటి అంశాన్ని బట్టి ఎంతమంది? 7. నేను సారాంశం కంక్లూజన్ మాట్లాడట్లా. మందసానికి ఆయన పేరు పెట్టబడిందా? మందిరానికి ఆయన పేరు పెట్టబడిందా? పట్టణానికి ఆయన పేరు పెట్టబడిందా? ఇర్మియాకి ఆయన పేరు పెట్టబడిందా? ఇశ్రాయేలీలకు ఆయన పేరు పెట్టబడిందా? అన్యజనులకి ఆయన పేరు పెట్టబడిందా? అంటే ఇప్పుడు ఎంతమంది యెహోవాలు? ఎంతమంది ఉంటారన్నా? ఇప్పుడు యెహోవాని పేరు ఎవరికి పెట్టబడినా ఆయన యెహోవానే. మరి ఇక చెప్పు, ఇప్పుడు ఎంతమంది యెహోవాలు? అంటే కనీస ఆ స్పృహ లేకుండా, కనీస జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా, ఎవరు చెప్పిన బోధనో పట్టుకొని ఎవరినో మెప్పించటానికి, మరెవరినో రప్పించటానికి, ఒప్పించడానికి పడుతున్నటువంటి నానా తంటాలు ఇవి. ఇది నిలబడదు. నిలబడని దాన్ని పట్టుకొని చిటకలేస్తూ అంటున్న 2 నిమిషములలో ఏం చేస్తారట? నిరూపిస్తారట. నువ్వు వచనం తీయడానికే పడుతుంది, దాన్ని చదవటానికి కొంత టైం పడుతుంది, దాన్ని వివరించడానికి ఇంకంత టైం పడుతుంది. ఏమండి, దీంట్లో మీరు హానెస్ట్గా చెప్పండి, ఏదో మనం ఒకటి అన్నట్టుగా అట్లా చెప్పకండి. ఇప్పుడు ఈ 3 వచనాలలో మీకు ఎక్కడైనా యెహోవాలు ముగ్గురు అన్నట్టుగా అనిపించిందా? నెవర్. ఆ ఛాన్సే లేదు మనకి. అది ఎక్కడ అలా కనిపించలేదు, అలా చెప్పబడలేదు. ఓకే, ఇదొక వర్షన్. ఇప్పుడు రెండవ ప్యాటర్న్, రెండవ ఒక విధానము ఉంటుంది. అదేంటో దాన్ని బట్టి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏమని, ఇద్దరు యెహోవాలు కాకపోతే ఇక్కడ ఇలా ఎందుకు వ్రాయబడి ఉంటుంది, ఇలా యెహోవా ఎందుకు మాట్లాడుతాడు, ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు అని అంటున్నారు ఈ వచనాలను చూపెట్టి. ఏంటి అనంటే, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో నుండి 7 కూడా చూద్దాం. 7వ వచనం నుండి, బబులోను దేశములో నివాసినివగు సియోను. సియోను పట్టణం అని దేనికి పేరండి? మీరు రీసెర్చ్ చేస్తానులా, మౌనవ్రతం చేస్తానులా, నాకు అర్థం కావట్లా. సియోను పట్టణం అని దేనికి పేరు తెలీదా? యెరూషలేమునకండి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకి సియోను పట్టణము అని పేరు. అయితే బబులోనులో ఉన్న సియోను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి దాని అర్థం? యెరూషలేము ప్రజలందరూ కూడా చెరపట్టబడిన తర్వాత బబులోనుకే కదా తీసుకుపోబడింది. కావున బబులోనులో ఉన్నటువంటి సియోను పట్టణస్తులారా అని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు అలర్ట్గా ఉంటే పాఠం జోషుగా వస్తుంది. మీరు డిమ్ముగా ఉన్నారనుకో, పాఠం కూడా డిమ్ముగానే వస్తుంది. ఏమండి, మిమ్మల్ని బట్టి నేనుంటాను, నన్ను బట్టి
మీరుంటారు. ఇట్స్ ఓకే, రైట్. బబులోను దేశంలో నివాసినివగు సీయోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఎక్కడికి పొమ్ము? మళ్ళీ యెరూషలేమునకు, స్వదేశానికి వెళ్ళాలి కదా 70 సంవత్సరాల చెర తర్వాత. అది విషయం. అక్కడ నుండి తప్పించుకొని తిరిగి వెళ్ళుము అని చెప్పి, ఇదే యెహోవా వాక్కు. అదొక సెంటెన్స్ యాక్చువల్గా. తర్వాత ఒక అడ్డగీత పడిందా? తర్వాత ఫుల్ స్టాప్ కూడా పడ్డది, మర్చిపోకూడదు. ఫుల్ స్టాప్లు కనబడుతుందా? ఫుల్ స్టాప్. అడ్డగీత ఉద్దేశం ఏంది? మామూలుగా బైబిల్లో వాడబడిన విధానానికి ఒకరు ఇది ఇలా మాట్లాడుచున్నారు అని దాని అర్థం. ఇప్పుడు యెహోవా అని గీత ఉన్నది అనుకోండి, యెహోవా మాట్లాడుచున్నాడు అని దాని అర్థం. యేసు అని గీత ఉన్నది అనుకోండి, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. లేకుంటే ఇంకొక భక్తుడు పేరుండి గీతుండి విషయం ఉందనుకోండి, ఆ భక్తుడు మాట్లాడుచున్నాడు అని దాని అర్థం. ఓకేనా? తెలుసు కదా ఈ సూత్రాలన్నీ. అయితే ఫుల్ స్టాప్ యొక్క అర్థం ఏంటి? అక్కడికి అయిపోయింది దాని అర్థం. అయితే ఇంగ్లీషు వర్షన్లో అసలు యెహోవా వాక్కు అనే పదమే ఉండదు ఆడ. ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా వాక్కు అనే పదమే ఉండదు. సరే, ఇక్కడ యెహోవా వాక్కు అని పెట్టారు. పెట్టిన నష్టం లేదు, అర్థమేం మారదు, అది యెహోవా చెప్పిందే కాబట్టి. కానీ అడ్డగీత పెట్టేసరికి ఇంకేమో చెబుతున్నాడు అనే సందేశం ఇస్తూ ఉంటుంది. అది ఇంకేదో చెప్పుచున్నాడు అని. కానీ ఫుల్ స్టాప్ పెట్టేసరికి ఏమైంది? ఏమీ లేదు, అయిపోయిందా? అక్కడికి అయిపోయింది. అయితే అయిపోయిన దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అయిపోయింది అన్నట్టుగా ఆలోచించకుండా కొనసాగిస్తున్నారు. దాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు చూడండి, వాళ్ళ వర్షన్లో ఆలోచిస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కాసేపు యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఆ 7వ వచనం వరకు అది అయిపోయింది. అది ఫుల్ స్టాప్తో అయిపోయింది. అది మరి అడగిది ఎందుకు పెట్టారా అంటే, ఇక ప్రింటింగ్లో చాలా దోషాలు చోటు చేసుకునే అవన్నీ మనకు తెలిసింది. ఓకే, అది అయిపోయింది అయిపోయింది. కానీ వీళ్ళు అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఉన్నది అన్నట్టుగానే యెహోవా వాక్కు అంటే యాక్చువల్గా యెహోవా వాక్కు అనేది ఎండింగ్లో ఉంటుంది. మనకు బైబిల్ మనకు సందర్భాలు మీరు ఎరిగి ఉంటారు, జ్ఞాపకం ఉండి ఉంటాయి అనుకుంటే. ముందు ఉన్నప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇది ఎక్కువగా ప్రస్తావన ఉంటుంటాయి. సరే, అక్కడక్కడ యెహోవా వాక్కు లేదా యెహోవా అనేటువంటి రేర్. అది యెహోవా అనేది చాలా వస్తాయి, యెహోవా వాక్కు అనేటువంటిది రేరెస్ట్. సరే, వీళ్ళ కోణంలోనే ఇప్పుడు యెహోవా వాక్కు అనగా యెహోవా సెలవిస్తున్నాడు అన్నట్టుగానే ఆలోచించేద్దాం. చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, యెహోవా వాక్కు అంటే యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ మొదటి యెహోవా చెప్తున్నాడు ఏమని? ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు, ఆయన మాట మీరు వినండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మరి అక్కడ మళ్ళా గీతున్నది ఏమున్నది? మరలా గీత ఉన్నది. అంటే ఇప్పుడు సైన్యములకు అధిపతియగు అంటే 2వ యెహోవా సెలవిస్తున్నది. మొదటి యెహోవా 2వ యెహోవాను గురించి చెప్తున్నాడు. ఆ 2వ యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇప్పుడు 2వ యెహోవా ఏమని చెప్పాడంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. 2వ యెహోవా ఏమని ఎంచాడట? ఇశ్రాయేలీలను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. తన అనంటే యేసుక్రీస్తు అనే యెహోవా కనుగుడ్డు ముట్టినవాడు. వర్షం తన కనుగుడ్డును ముట్టినవాడే.
అని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. ఇప్పుడు అన్యజనుల యొద్దకు వచ్చింది ఎవరు? ఇందాక చెప్పినట్టుగా ఈ రెండవ యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఆయన చెబుతున్నది ఏంటంటే, నా కనుగుడ్డు కాదు, నన్ను పంపించిన యెహోవా కనుగుడ్డు. అది నన్ను పంపించిన యెహోవా, వచ్చిన యెహోవా చెప్తున్నాడు. ఈయన భూమి మీదికి వచ్చిన యెహోవా చెప్తున్నాడు, నన్ను పంపించిన యెహోవా కనుగుడ్డును ముట్టిన వాడవుతాడు మిమ్మల్ని ఎవరైనా ముట్టుకున్నట్టయితే. అంటే కనిపించని పరమునందు ఉన్నటువంటి యెహోవా కనిపించే యెహోవాను భూలోకములోనికి అన్యజనుల యొద్దకి పంపించాడట. ఎప్పుడు ఆ అర్థం వస్తుంది అనంటే, యెహోవా వాక్కు అని గీత ఉండి ఫుల్ స్టాప్ లేకుండా విషయం కొనసాగించినట్టయితే, అసలు ఈ ఈ అడ్డగీతకి వీళ్ళు ఈ అర్థం తీసుకున్నారు. మరి మధ్యలో నిలువు గీత ఒకటి ఉంది కదా. నిలువు గీత ఏం చేస్తుంది? వచనాన్ని విభజిస్తుంది. మరి ఇప్పుడు 7వ వచనం 8వ వచనం వేరు వచనాలు కదా అవి. అడ్డగీతని పరిగణలోనికి తీసుకున్నావు, నిలువు గీతని ఎక్కడ ఎగిరేశావు? ఇవి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి గనుక ప్రియులరా, అక్కడ యెహోవా వాక్కు అనేటువంటిది 7వ వచనం వరకు అది కంప్లీట్ అయిపోయింది. 8వ వచనానికి సంబంధం లేదది. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ 8వ వచనాన్ని మాత్రమే ఆలోచించండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నదేమనగా, యెహోవా సెలవిస్తున్నాడు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును. తన అంటే ఎవరిక్కడ? యెహోవా సెలవిచ్చారని ఎవరు మాట్లాడుచున్నారు ఇక్కడ? జకర్యా గారు మాట్లాడుచున్నారు. ఏమని? తన కనుగుడ్డును, ఆయన కనుగుడ్డును ముట్టినవాడు అని ఆయన అంటున్నాడు. అలా భావిస్తున్నాడు ఆయన అని జకర్యా గారు అంటున్నారు. కానీ మామూలుగా వ్యాకరణ కోణంలో మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును అని అంటే రెండో వ్యక్తిని గురించి ప్రస్తావిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాదు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటే ఇంత సమస్య ఉండేది కాదు అక్కడ. మిమ్మును ముట్టినవాడు అంటే ఇక్కడ జకర్యా మాట్లాడుచున్నారు కాబట్టి తన వర్షన్లో మాట్లాడాడు ఆయన. యెహోవా ఏమని చెప్పాడంటే అని చెప్పి ఈయన సాధారణ భాషలో లేదంటే వాడుకలో చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే అని ఆయన అంత సీరియస్గా తీసుకుంటున్నాడు అని చెప్పడం అక్కడ. ఉదాహరణకి ఇది ఇలాగే అనుకోవచ్చా అనంటే, ఒక ఉదాహరణ చూద్దాం బైబిల్లో నుండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం నుండి 1 నుండి చదివితే సందర్భం మనకు అర్థమవుతుంది. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఎవరితో అంటున్నాడు ఈ మాట? జాగ్రత్తగా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము.
ఎవరితో మాట్లాడుతున్నాడండి నికోదేము? యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుల వారితో బోధకుడా అని అంటున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని ఎరుగుదువు. ఇప్పుడు డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ వర్డ్ ఒకటి వచ్చింది, దాన్ని గమనించండి. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే. అతడంటే అతడు అనేటువంటిది డైరెక్టా ఇండైరెక్టా? థర్డ్ పర్సన్ గురించి కదా. అతడు అనేది మామూలుగా థర్డ్ పర్సన్ గురించి వస్తుంది. కానీ ఇక్కడ అతడు అనేటువంటి పదప్రయోగము యేసు ప్రభుల వారిని ఉద్దేశించే మాట్లాడా, ఇంకొకరిని గురించి ఉద్దేశించి మాట్లాడా? చూడండి, మొత్తం సెంటెన్స్ చదివితే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుతున్నాను. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. వచ్చిందాయనే, బోధించిందాయనే, సూచక్రియలు చేసిందాయనే అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎలా చేయగలిగాడంటే అతనికి దేవుడు తోడై ఉన్నాడు అని అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అతడు అంటే ఎవరు? మీకు అర్థం ఏంటి చెప్పాలి? యేసుక్రీస్తేనా? పర్ఫెక్టా? మరి అతడు అని ఎట్లా వాడింటారు కదా? అతనికి అన్నాడు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నది యేసుక్రీస్తు ముఖాముఖిగా ఉండి మాట్లాడుకున్నారు. ఏదో ఉత్తరాల ద్వారా లెటర్ ఇచ్చి పంపించింది కాదు అది. రెండో వ్యక్తి ద్వారా మెసేజ్ పంపించింది కాదు అది. ఎదురెదురు నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు నిలబడరో కూర్చున్నారు, ఎదురెదురుండి మాట్లాడుకుంటున్నారు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చినట్టు బోధకుడవని ఎరుగుచున్నాం. అతనికి దేవుడు తోడై ఉంటేనే కానీ ఇలాంటి గొప్ప క్రియలు చేయలేడు, ఈ సూచక్రియలు చేయలేడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ అతడు అనేటువంటిది డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా? ఇండైరెక్ట్ స్పీచ్. ఎవరిని ఉద్దేశించి? ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి. యేసయ్యతో మాట్లాడుతూనే యేసయ్యను గురించి ఇండైరెక్ట్ వర్డ్ వాడాడు. అర్థమైంది కదా? అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ సంఖ్యాకాండములోని సంఖ్యాకాండమేనా ఇందాక మనం చదువుకున్నది? జకర్యా, రైట్. జకర్యా గ్రంథములో జకర్యా గారు చెబుతున్నారు ఏమని? జకర్యా గారు ఏమని చెప్తున్నారు? ఒకసారి మళ్ళీ చదువుతాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అంటే ఎవరు సెలవిస్తున్నాడని చెప్తున్నాడు? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. జకర్యా ఇశ్రాయేలీల ముందున్నాడు, ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తన కనుగుడ్డును ముట్టినటువంటి వాడు, మిమ్ములను ముట్టినటువంటి వాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని భావిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ తన అనేటువంటిది డైరెక్ట్ స్పీచే యెహోవాను ఉద్దేశించి. అయితే ఇక్కడ యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పి అడ్డగీత ఉండటం మూలంగా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, నా కనుగుడ్డును ముట్టినవాడు అని ఆల్రెడీ యెహోవా సెలవిచ్చాడు. అది ఆ మాటను జకర్యా గారు రిపీట్ చేశారు. యెహోవా మాట్లాడిన మాటను నా కనుగుడ్డును ముట్టినవాడే అని యెహోవా సెలవిస్తే జకర్యా గారు చెప్తున్నారు, దేవుడు ఏం చెప్పాడంటే మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానమట అని చెప్పాడు. అందులో అర్థాలు ఏమైనా మారాయా? ఏం మారలేదు. విధానం ఏమైనా మారిందా? ఏం మారలేదు.
ఇప్పుడు అది యెహోవా నేరుగా వీళ్ళకు వినబడులాగున ఒక శబ్దాన్ని పంపిస్తే కదా. ఇప్పుడు ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుచున్నటువంటి మాట అయితే ఆల్రెడీ ముందు జకరియా గారు విని అది మనసులో పెట్టుకొని వచ్చి వీళ్ళకు చెబుతున్నటువంటి తరుణములో తనా అనేటువంటి పదం వాడాడు. యెహోవా సెలవిచ్చాడు ఏమనంటే, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అని. ఇది ఫ్రెష్ వర్డ్, ఇది యెహోవా నోట నుండి వచ్చిన మాట. ఇప్పుడు జకర్యా నోట నుండి వచ్చిన మాట ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, ఏమండి, సెలవిచ్చున్నది అని ఉంటుంది. బట్ ఏమని సెలవిచ్చాడు అనంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని సెలవిచ్చాడు. అది అది ఆ వచనములో ఉన్నటువంటి అర్థం. అట్లా కాదండి, మీరు దీన్ని ఏదో మలుస్తున్నారు అనంటే, మరి నీకోదేముని ఎవరు మలిచారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఎవరు మలిచారు? దేవుడు మీకు తోడై ఉంటేనే కానీ ఈ సూచక్రియలు మీరు చేయగలరు అని చెప్పి అనొచ్చు కదా, అనొచ్చు కదా. అతనికి తోడై ఉంటేనే కానీ ఈ సూచక్రియలు చేయగలడు అని ఎలా, ఆ మాట ఎలా అన్నాడు? అది అర్థమవుతే ఇది అర్థం. అది అర్థం కాలేదంటే మళ్ళీ పాఠశాలకు వెళ్ళాలి, అంతే కదా. అది అర్థం కాలేదంటే మరలా పాఠశాలకు వెళ్ళాలి, ఓకేనా? రైట్. మరొక మాట ఆది కాండము. వీళ్ళు ఇద్దరు ముగ్గురు అని బలపరుచుకోవటానికి వాడుకున్న వచనాలు ఇవన్నీ. ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండం 19వ అధ్యాయము 24వ వచనం. ఆది కాండం 19వ అధ్యాయము 24వ వచనం. ఇది సందర్భం ఏంటంటే 23 నుండి చదువుదాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అంటే సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి వెళ్ళాడు కదా. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ఏమైనా ఎర్రర్ దొరికిందా మీకు? దొరకకపోతే మీకు రీసెర్చ్ మైండ్ లేదని అర్థం. అగ్నిగంధకములు ఎవరి యొద్ద నుండి కురిపించారట? కనిపించే యెహోవా కనిపించని యెహోవా యొద్ద నుండి కురిపించాను. అంతే. మళ్ళీ నువ్వు తిరిగేసి మరిగేసి తీసుకొచ్చేది అక్కడికే. యెహోవా ఏం చేశాడు? మళ్ళీ చదువుదాం. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. అంటే ఈ కనిపించే యెహోవా కురిపించాడు అగ్నిగంధకాలని. ఎక్కడి నుండి అంటే కనిపించని యెహోవా యొద్ద నుండి, ఆకాశమునందు ఉన్నటువంటి, అంటే పరలోకములో ఉన్నటువంటి యెహోవా యొద్ద నుండి. అంతే కదా, అంతే కదా. అట్లే కురిపించాడు కదా. కనిపించే యెహోవా కనిపించని యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకాలను కురిపించాడు కదా. అసలు ఇదొక పాఠంగా చెప్పాలంటే నాకే కొంచెం షేమ్గా ఉంది, యాష్టొస్తుంది కదా. మరి ఇప్పుడు ప్రమాణంగా చలామణి అవుతున్నది, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ పాఠాలే. ఏం చేద్దాం మరి? ఇప్పుడు అసాంఘిక వ్యక్తులు ఉంటారు, వాడు చేసింది రండా పనే. కానీ పోలీసు వాళ్ళు ఏం చేయాలి? అవన్నీ దొరకబట్టాలి, హిట్ లిస్టులో పెట్టాలి. అవన్నీ ఏ లిస్టులో పెట్టాలి?
గావాన్ని కూడా హిట్ లిస్ట్లో పెడతావా అంటే మరి తప్పదాడా? ఆడుంటే ప్రమాదం, వాడు ఇంకేమైనా చేస్తాడు. ఈ ఇందులోనే 29వ వచనం, 29, 26 ఇందాక చదివింది 19వ అధ్యాయము 24వ వచనం. ఓకే, 29వ వచనం చూడండి. 29వ వచనం, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, జాగ్రత్త, దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, దేవుడు పాడు చేసినప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఇప్పుడు దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు ఆయన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అంటే అయిపోతుంది కదా. అలా అనకుండా దేవుడు పాడు చేశాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే పాడు చేసింది ఎవరయ్యా అనంటే కనిపించే దేవుడు. జ్ఞాపకం చేసుకున్నది ఎవరయ్యా అనంటే కనిపించని దేవుడు. ఎంత బాగా యాప్ట్ అయిపోయినాయి కదా. ఎంత బాగా యాప్ట్ అయిపోయినాయి కదా. ఇది రైట్, ఫిక్స్ అవుదాం, కాసేపు వాళ్ళతో ఏకీభవించుదాం. ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నీ వాదం రైట్ పో, డిసైడ్ చేసినట్టే. అదేంటో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఏమంటే మనం కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తున్నాం, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? 3వ అధ్యాయము 2వ వచనం, 2-3 వచనాలు 1 నుండి చదువుతున్నాను నేను. రాజగు నెబుకద్నెజరు బంగారపు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు, ఇది మీరు బాగా గమనించాలి, రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా. ఇక్కడ ప్రతిమ నిలబెట్టిందెవరు? దూతలను పంపించిందెవరు? అర్థమైందా మీకు మాట? మళ్ళీ చదువుతున్నాను చూడండి. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ రప్పించటానికి, సమకూర్చటకంటే వాళ్ళందరినీ రప్పించటానికి దూతలను పంపాడట ఆయన. అది మనసులో పెట్టుకోండి, ఓకేనా? సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును. రాజగు యెహోవా అఫీషియల్స్ని అందరినీ, విఐపీలను అందరినీ పిలిపించటానికి రాజగు యెహోవా అన్నాను ఇక్కడ, సారీ, రాజగు నెబుకద్నెజరు విఐపీలను పిలిపించటానికి కొంతమంది దూతలను పంపించాడట. ఎందుకోసం అంటే రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించినట్టు ప్రతిమకు, ఆ ప్రతిష్టకి హాజరవ్వటానికి. ఇక్కడ ప్రతిమను ప్రతిష్ఠించింది ఎవరు? అతిథులను పిలపడానికి దూతలను పంపించింది ఎవరు? అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది నెబుకద్నెజర్లు ఉన్నారు? 2 ఉన్నారు. అక్కడ
ఇప్పుడు ఆ సూత్రం ఇక్కడ వర్తించదా? ఇప్పుడు నేను మామూలు మళ్ళీ గమనించండి. ఇప్పుడు నేనేమంటానంటే, నెబుకద్నెజరు నిలబెట్టించినటువంటి ప్రతిమకు హాజరవ్వటానికి సోకాల్డ్ అఫీషియల్ని పిలిపించటానికి ఆయన దూతలను పంపించాడు అంటే అయిపోతుంది కదా. నెబుకద్నెజరు తాను ప్రతిష్ఠించిన ప్రతిమ యొక్క కార్యక్రమానికి హాజరవ్వటానికి విఐపీలను పిలిపించటానికి ఆయన కొంతమంది దూతలను పంపించాడు అంటే అయిపోతుంది కదా. కానీ ఎందుకు నెబుకద్నెజరు విఐపీలను పిలిపించటానికి, నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ప్రతిమ కార్యక్రమానికి హాజరవ్వటానికి దూతలను పంపించాడు అని చెప్పి నెబుకద్నెజరు అని 2 సార్లు ఎందుకు వాడాడు? కాదు, ఆ రోజుల్లో ఆయన చక్రవర్తి. ఆయన అతను ఆడు ఇట్లా మాట్లాడడానికి ఉండదు. అత్యంత గౌరవం ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి ఆయన గురించి ఆయన అనే పదం కూడా రావద్దు అక్కడ. మామూలుగానైతే ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు నెబుకద్నెజరు అని వాడాలి. మరి తర్వాత అట్లా ఉన్నాయి, అన్ని అట్నే ఉన్నాయంటే లేవులే. ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అప్పుడు ఆయన నెబుకద్నెజరు లేడు కాబట్టి, ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వీళ్ళు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుంటే నెబుకద్నెజరు ఆఫ్టర్ ఆలే కాబట్టి వాడారు. బట్ కొన్ని ట్రాన్స్లేషన్లు ఉన్నట్టుగా చేశారు. ఇప్పుడు నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ప్రతిమకి అతిథులను పిలిచాడు. ఎవరు? ఏ నెబుకద్నెజరు? ప్రతిష్ఠించిన నెబుకద్నెజరే అతిథులను ఆహ్వానించాడు. అదే కదా అర్థం. ఇది కాదండి, లేదు ఈయన ఒక్కడే అన్నావు అనుకో, తూచిది ఇది ఒకటే అన్నావు అనుకో, మరి అది చదవంగా ఉన్న చదువు ఏమైందట, పోంగ గుర్రం ఏమైందట, రాజుగారి గుర్రం గాడిదయిందట. ఈనాటి ప్రసంగాలు అలాగే అయిపోయాయి. 3వ వచనం చూడండి. 3వ వచనం, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. అంటే ఇప్పుడు 2 నెబుకద్నెజర్లు ఉన్నారు, ఈ 2 ప్రతిమలు ఉన్నాయి, 2 ప్రతిష్టలు ఉన్నాయి. రిపీటెడ్. దీన్ని ఎక్కువ మాట్లాడదలుచుకొని నాకే ఓపిక లేదు. అక్కడ గౌరవనీయంగా మాట్లాడింది 2 సార్లు పలికినా కూడా ఒకరిని ఉద్దేశించే పలికాడు. అది అర్థం అవుతే మనకి ఆది కాండంలో ఎవరి గురించి ఎలా మాట్లాడబడింది, అలాగే జకర్యా గ్రంథంలో ఎవరిని గురించి ఎలా మాట్లాడబడింది అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. సమూయేలు గ్రంథం మొదటిది 17వ అధ్యాయము. సమూయేలు గ్రంథము మొదటిది 17వ అధ్యాయము. ఇవన్నీ కౌంటర్లు అండి. కౌంటర్లో ఎన్కౌంటర్లో మొత్తానికి వారు మాట్లాడినటువంటి మాట సరి అయినది కాదు అని నిరూపించటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, అది లేఖనానుసారంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. సమూయేలు గ్రంథం మొదటిది 17వ అధ్యాయము 43వ వచనం. ఈ సందర్భం ఏంటంటే దావీదు గొలియాతు యుద్ధకు వెళ్తున్న సందర్భం.
43వ వచనం. ఫిలిష్తీయుడు అంటే గొలియాతు మాట్లాడుతున్నాడు. ఏమని? కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. దావీదుతో చెప్పి అతన్ని శపించెను అంటే అయిపోతుంది కదా. దావీదుతో చెప్పి దావీదు పేరట, దేవతల పేరట దావీదును శపించెను. దావీదుతో చెప్పి దావీదును శపించెను. దావీదుతో చెప్పి అతన్ని శపించెను అంటే అయిపోతుంది కదా. దావీదును అని చెప్పి మళ్ళీ రెండోసారి ప్రస్తావన చేయాల్సిన అవసరత ఏముంది? రెండవ పుస్తకం 23వ అధ్యాయం 1వ వచనం. ఎక్కువగా దాన్ని సాగదీయాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. 23వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు గ్రంథము 2వది 23వ అధ్యాయము 1వ వచనం. దావీదు రచించి, ఇందాక యెహోవా అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు యెహోవా కాపాడును, యెహోవా కరుణించును, యెహోవా సమాధానపరచును అంటే అక్కడ ఎంతమంది యెహోవాలను తీసుకొచ్చారు? వాళ్ళు ముగ్గురు. ఇక్కడ కూడా మరి అట్లే తీసుకురావాలి అదే సూత్రంతో. ఏమని? దావీదు రచించిన చివరి మాటలు ఇవే. అక్కడికి ఒక దావీదు అయిపోయిండు. యెష్షయి కుమారుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. రెండో దావీదు అయిపోయిండు. మరి అంతే. ముగ్గురు యెహోవాలు వచ్చినప్పుడు ముగ్గురు దావీదులు రావాల్సిందే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహా ఆధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. 3 సార్లు దావీదు పలికినే కదా. మొదటిది దావీదు రచించిన అని అన్నాడు, రెండవది దావీదు పలికిన, మూడవది కూడా దావీదు పలికిన దేవోక్తి. దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇక్కడ లాజికల్గా లేదా ఏ సూత్ర పరంగా నువ్వు ఏ వ్యాకరణ రీత్యా నువ్వు చదివినా కూడా ఇక్కడ నీకు ఒక దావీదు కనబడుతున్నాడా, ముగ్గురు దావీదులు కనబడుతున్నారా? 3 సార్లు వచ్చినాయంటే ముగ్గురు గురించా, ఒకళ్ళ గురించా? అక్కడ 3 సార్లు ప్రస్తావించినా కూడా ఒక దావీదే ఉన్నాడు కదా. అక్కడ ఒకడే దావీదు కదా. మరి యెహోవా కాపాడెను, యెహోవా కరుణించెను, యెహోవా సమాధానపరిచెను అని అంటే అక్కడ నీకు ముగ్గురు ఎలా అయ్యారు? నువ్వు మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి దాన్ని కన్వీనియన్స్ చేసుకోవటానికి, సమర్థించుకోవటానికి ఇలా వచనాలు ఎదురుగా కూర్చున్నోళ్ళు పిచ్చోళ్ళు అని నువ్వు ముందే ఫిక్స్ అయిపోయి బోధిస్తున్నావా? ఎందుకంత తెగింపు? ఎందుకంత నిర్లక్ష్యం, జాడ్యం, సాహసం? హార్ష్గా మాట్లాడాలంటే ఇంకా చాలా పదాలు ఉంటాయి. ఎందుకు? వినేవాళ్ళు ఏమండి, చెప్పేవాడి కంటే వినేవాడు. మీరు అందరు నిద్రపోతున్నారు. ఎంత ప్రమాదం చూడండి, ఎంత ప్రమాదకరంగా బోధిస్తున్నారు. రైట్, ఓకే. ఒకడే దావీదు కదా, ఒకడే దావీదు. దినవృత్తాంతముల గ్రంథం మొదటిది, దినవృత్తాంతముల గ్రంథము మొదటిది 11వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతంలో మొదటిది 11వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు
దావీదుతో అనగా దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను. దావీదుతో అనగా ఒక దావీదుతో అన్నారు, ఇంకో దావీదు మరో దావీదు యొక్క పట్టణాన్ని పట్టుకున్నాడు. ముగ్గురు దావీదులు అంతే. నేను చెప్తా, మీరు ఒప్పుకోవాల్సిందే. ఇలా వెతుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవి వద్దు కదా, సరిపోతుంది కదా వాటి సమాధానాలు. కాబట్టి నీకు యెషయాలో చెప్పిన ఒక యెహోవాను ఉద్దేశించే పరిశుద్ధుడు 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 అని అన్నారు. సంఖ్యాకాండములో చెప్పినా కూడా కాపాడినవాడు యెహోవా, కరుణించినవాడు, సమాధానపరిచినవాడు ఒక్క యెహోవానే. అలాగే మీకు నీళ్ళ కరువు తీసుకొచ్చిన, తెగులు తీసుకొచ్చిన, ఖడ్గము తీసుకొచ్చిన, ఇంకొకటి తీసుకొచ్చిన మీరు నా వైపు తిరగకపోతిరి అని ఆవేదన వ్యక్తం చేసినటువంటి యెహోవా ఒక్కడే. ముగ్గురు నలుగురు లేవు. కాకమ్మ కథలు వద్దు. ఇంకా సిల్లిగానండి. వినటానికి కూడా ఓపిక కావాలి. ఈ పాట వినడానికి 1:56 మెసేజ్ ఇది వినటానికి. నర్సంపేట వెళుతూ కారులో విన్నాను నేను. నువ్వు ఉన్నావు కదా, ఆ రోజు విన్న పాఠాలేవి, ఈ మాటలే ఇవన్నీ. వినటానికి ఓపిక లేదండి. ఏం వింటాం దీన్ని? నేను చెప్తా అంటేనే మీకు వినబుద్ధి కావట్లా. నిజంగా వినబుద్ధి కాదు, ఇది మాట్లాడబుద్ధి కాదు. ఇదేంద్రా, ఇది ఒక సబ్జెక్టా, దీని గురించి మాట్లాడాలా మళ్ళీ? కానీ ఏం చేద్దాం, ప్రమాదం అంతా పొంచి ఉన్నది. మరి ప్రమాదం అంతా పొంచి ఉన్నది. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయం మీకు ఎల్లప్పుడూ ఉండును కాక. ఇప్పుడు ఈ ఆశీర్వాదం నేను ఆశీర్వదించాను. ఎవరి ప్రేమ ఉండాలి మీకు? దేవుని ప్రేమ. ఎవరి కృపారక్షణ ఉండాలి మీకు? ఎవరి సహవాసం, సహాయం ఉండాలి? కాదట. యెహోవా ప్రేమ, యెహోవా కృపారక్షణ, యెహోవా సహవాసము, సహాయం. అఫ్కోర్స్ మాస్టర్ థియరీలో అన్నీ ప్రసాదించేది ఆయనే, కానీ ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యక్రమాన్ని జరిగించాడు. చివరికి సిలువలో మరణించింది యెహోవానే అనేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు ఎవరో కాదు, యెహోవానే అని చెప్పడానికి మనం వాడుకోవాల్సిన వచనాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ముందే ఎత్తుకుపోవడం, ఇది మా వచనం, మీరు వాడుకోవద్దు దీన్ని. ఎలా వాడుకుంటున్నారో చూడండి. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక చివరి అధ్యాయం. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 20 ఒక్క నిమిషం. మొదటి పత్రిక రెండవ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. వాళ్ళ పేటెంట్ వచనం అంటే ఇది. 13వ అధ్యాయము 14వ వచనం చదవండి మీరే ఎవరన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక అని ఎవరంటున్నారు? పౌలు గారు అంటున్నారు. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఎవరి కృప? ఎవరి సహవాసం? క్లారిటీగా ఉందా?
ఇందులో యెహోవా ఒక్కడే, యెహోవా కృపా ప్రేమ సహవాసము అన్నట్టుగా కనబడుతున్నదా? అంటే వాటిని ఇస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు అన్నట్టు కనబడుతుందా? ఏమండి, ఇది ఎంత ప్రమాదకరమైన బోధ అంటే, ఇది వినంగా మనము మాట్లాడుకున్న మాటలే, మనం అనుకున్న మాటలే మనల్ని భయపెట్టించేటువంటి విధంగా మారిపోతాయి. అవునా, నేను ఇన్ని రోజులు దేవుని ప్రేమ, యేసయ్య కృపారక్షణ, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయం అని అనుకున్నాను. యెహోవా కృప, యెహోవా ప్రేమ, యెహోవా సహవాసము, వారిని నేను ఎంత తప్పుగా చదువుకున్నాను, తప్పుగా అర్థం చేసుకున్నాను అని వినంగా ఏమంటే, ఒక తప్పు మాట్లాడంగా వినంగా ఏమవుతుందట? ఒప్పైపోతుందట. ఇప్పుడు ఇది బాగా రుద్దపడుతున్నది అనుకోండి జనాలలో, అలాగే ఫీడ్ అయిపోతుంది అనుకోండి. వినంగా వాడు అదే అంటాడు, అదే అనుకుంటాడు. అదిగో అలా అవ్వటానికి మాల్ ప్రాక్టీసింగ్ జరుగుతున్నది. ఇక్కడ వేరువేరు కాదు, వీళ్ళు ఒక్కడే యెహోవా, కానీ బహుళత్వంలో ఉన్నాడు. బహుళత్వంలో ఉండి ఏకకాలంలో ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు, మరొక ఆయన భూమి మీదకి వచ్చాడు. శిలువలో మరణించి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఒకనాటి త్రిత్వము అనేటువంటి బోధకి, ఈనాటి బహుళత్వము అనేటువంటి బోధకి తేడా ఏమీ లేదు. ఊసర వెళ్ళి రంగు మార్చినట్టుగా వీళ్ళు ఒక రంగు మార్చారే తప్ప ఊసర వెళ్ళి అంతకు మిక్కిలేం లేదు. రైట్? ఇక ఓపిక లేదండి, నాకు నిజంగా ఓపిక లేదు ఈ పాఠం చెప్పడానికి, కానీ తప్పదు. ఇక చివరగా మనం చివరి పాఠంలో చెప్పుకున్నటువంటి మాటను చదువుకొని ముగించుకుందాం, ఓకేనా? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. యెహోవాలు ఎంతమంది అట? ముగ్గురు కాదా? నలుగురు? ఏడుగురు? ఆయనకు పేరు ఒక్కటే. ఈ కౌంటర్ సరిపోతుంది కదా, ఈ ఆన్సర్ సరిపోతుంది కదా. మీకు ఓపిక ఉన్నది అంటే ఇంకా చూపెడతారు రెఫరెన్స్లు. నేను వారికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనుగా పరిచయం అయితిని కానీ యెహోవాను నామమున నేను ప్రత్యక్షము కాలేదు అని అంటాడు. తెలుసు కదా, ఎన్నిసార్లు చదువుకోవాలి మనం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అయితే చిత్రం ఏంటంటే, ఇంకొక దగ్గర ఉంటుంది అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు కంటే ముందు ఇస్సాకు ఉంటాడు కదా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఉంటుంది. అక్కడేమో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ఉంటుంది. ఇంకొక వచనంలో ఏమో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఉంటుంది. అంటే అబ్రహాముకు ఓ దేవుడు ఉన్నాడు, ఇస్సాకుకు ఇంకో దేవుడు ఉన్నాడు, యాకోబుకి మరో దేవుడు ఉన్నారు. మొత్తానికి ముగ్గురు దేవుళ్ళు. పిల్లరా, ఆ వచనాలు మీరే దొరకబట్టుకోండి, ఉన్నాయి నా దగ్గర, కానీ మీరే చదువుకోండి. సోకేనా? ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టచ్చు, లేదంటే నేరుగా ఫోన్ చేసి అడగచ్చు. ఇక్కడ మీరు కూడా మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి దానిలో
ఆ వాక్య సారాంశములను బట్టి అర్థం చేసుకునేటువంటి దానిలో పొరపాటు ఉన్నదా? పొరపడి ముగ్గురు అంటున్నారా? లేదు సరిగ్గానే చదివి సరిగ్గానే అర్థం చేసుకొని ముగ్గురు అంటున్నారా? పొరబడే ముగ్గురు అంటున్నారు. నాకు అనిపిస్తున్నది పొరబడి అన్న కంటే ఎవరినో మెప్పించటానికి ఆ బోధ చేస్తున్నారనిపిస్తున్నది నాకైతే. ఎవరినో మెప్పించటానికి పనిగట్టుకున్న బోధ బలవంతంగా చేస్తున్నారు అనిపిస్తున్నది. సరే, ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. అవే వచనాలను మనం గమనించాం. ఏమని గమనించాం? మనం సరిగ్గా చదవాలి, సరిగ్గా సందర్భాలని అర్థం చేసుకోవాలి. నిజంగా యెహోవా ఒకడా, ఇద్దరా, ముగ్గురా అని తెలుసుకోవాలి అనేటువంటి విధానంలో చదివాం. ఇప్పుడు మీరు చెప్పండి, వచనాలను మీరు ఇప్పుడు మనం చదివినటువంటిది సరే, నేను చదివేది విన్నారు, నేను చెప్పేది విన్నారు, నాతో పాటు మీరు కూడా చదివారు, మీరు కూడా గమనించారు. మీ గమనికలను బట్టి చెప్పండి, యెహోవా ఒక్కడు అని అర్థమైందా, లేదా ఇద్దరు, ముగ్గురు, నలుగురు అని అర్థమైందా? దీనికి యెహోవాయే మనందరికీ, లోకములో ఉన్నటువంటి వాళ్ళందరికీ న్యాయము తీర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.